కిషన్ రెడ్డి మీరేదైనా మాట్లాడుకో, ఓట్లు మాత్రము మేము పైసలు ఇచ్చుకుంటాము, మేము పైసలు ఇచ్చుకుంటాము. జూబ్లీహిల్స్ ప్రజలు పేద ప్రజలు ఉన్నారు. మేము అక్కడ డెవలప్మెంట్ చేయకపోయినా, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయకపోయినా, రోడ్లు వేయకపోయినా, పింఛన్లు ఇవ్వకపోయినా, పోషణ నీటి సమస్య పరిష్కారం చేయకపోయినా, మేము మహిళలకు 2500 ఇవ్వకపోయినా, పొదుపు సంఘాలకు పావుల వడ్డీ ఇవ్వకపోయినా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా ఓట్లు మాకే ఇస్తారు. ఎట్లా? మేము డబ్బులు ఇచ్చుకుంటాము. ఒక్కసారి డబ్బులకు అమ్ముడుపోతే మన బతుకు నాశనం అవుతుంది. అందుకే మీరు ఆలోచన చేయాలి. జూబ్లీహిల్స్ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయేటోళ్ళు కాదు, ఆత్మ గౌరవంతో ఉండేటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు పులి బిడ్డలని నిరూపించాల్సిందిగా కోరుతా ఉన్నారు. పులి బిడ్డలుగా మనమందరం గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకరు 20,000 అంటున్నారు, ఒకరు 25,000 అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ 25,000 అంటే కాంగ్రెస్ పార్టీ 26,000. ఆలోచన చేయండి. వేల రూపాయలు ఈరోజు కారు గుర్తు పేరు మీద, చేయి గుర్తు పేరు మీద మీ అందరికీ డబ్బులు పంచి ఓట్లు కొల్లగొట్టాలని ఆలోచన చేస్తాం. వాళ్ళు ఇచ్చేటువంటి 20,000కో 10,000కో 25,000కో ఒక్కసారి మనం ఓటేస్తే మనకు మిగిలేది ఈ గబ్బు వాసన, ఈ దుర్గంధము, ఈ డ్రైనేజ్ వాసన మన బతికి రకంగా ఉన్నది. స్వాతంత్రం వచ్చినటువంటి ఈ 78 సంవత్సరాలుగా మన బతికిలే. ఇంకా ఈ బతుకు కావాలా? మార్పు రావాలా వద్దా? ఈ డబ్బులకు అమ్ముడు పోదామా? వీళ్ళ మోసపూరితమైనటువంటి మాటలకు మనం ఓట్లేద్దామా? ఈరోజు ప్రజలందరూ ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు అంగట్లో సరుకు మనం కాదు, మనం అంగట్లో సరుకులం కాదు, డబ్బులకు అమ్మైపోవడం కాదు, ఆత్మ గౌరవంతో ఉండాలి. పేద వాళ్ళే, మధ్యతరగతి ప్రజలే, నా జూబ్లీహిల్స్ ప్రజలే ఆత్మ గౌరవం కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి ఒక అవకాశం మీకు వచ్చింది.